జవాబు రాదంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క మాట వినము, దేవుని యొక్క పక్షాన్ని ఉండము, మనమేమో దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాము. కానీ మనం దేవుని యొక్క సహాయం మనం కోరుకుంటే దేవుడు ఎక్కడ చేస్తూ ఉంటాడు కదా. మనం ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన హత్తుకుని మనం జీవిస్తే, ఆయన పక్షాన ఉండి ఆయన చెప్పినప్పుడు మనం బ్రతికితే, ఆయన మన పక్షాన నుండి మన పట్ల ఆయన ఏం చేస్తాడు, ఆయన కార్యాలని చేస్తూ ఉంటాడు కదా. కనుక ఈ వచనము మనం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం ఉండవలసిన విషయం కదా. మనకు సహాయం దేవుని నుండి కావాలంటే దేవుడికి మనం అనుకూలంగా ఉండాలి, ఆయన యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడో, ఏ మాటలైతే మనకు తెలియపరుస్తూ ఉంటాడో ఆ మాటకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. ఆషాని యోధా ప్రజల్ని హెచ్చరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వారు లోబడని ప్రజలుగా, వారు మాట వినని ప్రజలుగా దేవుణ్ణి ఒకప్పుడు హత్తుకుని జీవించారు. ఒకప్పుడు వారి కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వేడుకున్నారు. కానీ ఇప్పుడు దేవుణ్ణి విసర్జించి ఆ యొక్క అన్య దేవతల్ని ఆశ్రయించడం, లోక సంబంధమైన పాపపు కార్యాలకి లోనైపోవటము, ఇలాంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు కదా. ఎందుకు ఈ విధంగా చేశాడంటే లోబడని తత్వాన్ని బట్టి. ఇప్పుడు లోబడిన తత్వాన్ని బట్టి గద్దించాడు. గద్దింపుకు లోబడకపోతే ఏమవుతుంది, దేవుని యొక్క శిక్షకు లోనవ్వాల్సిందే కదా. దేవుడు ప్రేమమయుడు కనుక ఏం చేస్తూ ఉంటాడంటే, తప్పు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా, దేవుని యొక్క మాటకి లోబడకుండా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సేవకులను నిలబెట్టుకుని మనకేం చేస్తూ ఉంటాడని గద్దిస్తూ ఉంటాడు. నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది, నువ్వు దేవుడికి విరోధంగా జీవిస్తున్నావు, నువ్వు లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. ఇట్లాంటి హెచ్చరికలు దేవుడు చేసినప్పుడు, గద్దింపుకి మనకి చేసినప్పుడు ఆ గద్దింపుకి ఏమవ్వాలంటే లోబడకపోతే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, శిక్షణ పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చేశాడు దేవుడు. ఏం చేశాడు 3వ వచనంలో, నిజమైన దేవుడైనను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. దేవుణ్ణి విసర్జించినందుకు, దేవుని యొక్క మాటకి లోబడనందుకు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినందుకు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక వాళ్ళు లెక్క చేయలేదు. కనుక దేవుడి జనాలకు ఏమైంది, వారికి దేవుని యొక్క ఉపదేశం చేయువారు అంటే చెప్పే బోధకులు లేకుండా అయిపోయింది. ధర్మశాస్త్రం కూడా ఏమైపోయిందంటే చాలా దినాలు ఏమైపోయింది, వారికి దూరం అయిపోయింది, వారికి లేకుండా పోయింది. ఎందుకు దేవుడి యొక్క వాక్యాన్ని దూరం చేశాడు, ఎందుకు మంచి చెప్పేవారిని ఉపదేశించే వారిని వారికి లేకుండా చేశాడంటే, వారికి హెచ్చరిక చేసినప్పటికీ, వారిని గద్దించినప్పటికీ కూడా వారి లోబడిన తత్వాన్ని బట్టి చెప్పేవారిని దూరం చేశాడు. ధర్మశాస్త్రం కూడా వారి దగ్గర నుండి లేకుండా చేశాడు కదా. ఇప్పుడు సువార్త అనేది కానీ, దేవుని యొక్క వాక్యం అనేది కానీ విస్తారంగా వినిపించబడుతుంది, గద్దించబడుతుంది, హెచ్చరికలు చేయబడుతున్నాయి. దేవుడు ఒక దినాన్న ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యము ఆగిపోతుంది, సువార్త అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆపేస్తాడంటే దేవుడే ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని విసర్జించారు, లోబడకుండా ఉన్నారో, దేవుని యొక్క మాటకి విధేయత చూపించుకుని ఉన్నారో, అట్లా ఉంటే గనక ఒక దినాన్ని ఏమవుతుందంటే వాక్యము మనకు అందకుండా అయిపోతూ ఉంటుంది. మనల్ని హెచ్చరిక చేసేవారు, ఉపదేశించే దేవుడు సేవకులు లేకుండా లోకము రాబోయే కాలంలో అయిపోతుందని చాలా విధాలైన ప్రవచనాలు ఉన్నాయి. కనుక క్రైస్తవ సమాజమా, ఈ వాక్యము ప్రతి ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆనాడు ఆశాకు మాత్రమే కాదు, మనం మొట్టమొదటి చదువుకున్న మాట మన జీవితంలో నెరవేరాలంటే, మీరు బలహీనులు కాక 17వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును కదా. మనము తలపెట్టే కార్యం అది ఏదైనా సరే, ఒక ఉద్యోగం కోసము ఒక కార్యం తలపెట్టామా, ఒక వ్యాపారం కోసం మనం ఒక కార్యం తలపెట్టామా,
లేదా ఒక వివాహ కార్యక్రమం కోసము, లేదా ఇంకొకటి ఒక ఇల్లు కొట్టాలని, లేదా ఏది చేయాలని ఒక కార్యాన్ని మనం తలపెట్టబోతున్నామా? మన కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలంటే యెహోవాకు, దేవునికి లోబడాలి. ఇక్కడ 6వ వచనంలో ఏమైంది? శ్రమలు వచ్చాయి కదా. వారికి దేవుని యొక్క వాక్యము దూరమైంది, దేవుని యొక్క యాజకులు చెప్పే మాటలు దూరమయ్యాయి, ఉపదేశము దూరమైంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని విసర్జించడాన్ని బట్టి, దేవుని యొక్క మాటకు విధేయత, లోబడిన తత్వాన్ని బట్టి లోబడిన ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే శ్రమ పెట్టాడు. 6వ వచనం ఏ విధంగా శ్రమ పెట్టాడు దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచిన గనుక జనమును పట్టణమును పాడు చేసెను. చూసారా? దీవించబడిన జనాంగమే, దేవుడే వీరిని హెచ్చించాడు, దేవుడే వీరిని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెడితే, వీరు దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క మాటను వినకుండా లోబడిన తత్వాన్ని బట్టి, వీరి యొక్క అవిధేయతను బట్టి దేవుడు గద్దించాడు. గద్దింపునికి లోబడలేదు. గద్దింపునికి లోబడని ప్రజలకి దేవుని యొక్క వాక్యం దూరమైంది, దేవుడు దూరమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు దూరమయ్యాడో దేవుని యొక్క శిక్షకి వెళ్ళి ఏమవుతున్నారు? లోనవుతున్నారు. సకల విధములైన బాధలతో శ్రమపడి. సకల విధములైన బాధలు అంటే ఆ కష్టం ఈ కష్టం కాదు, ఇంకే కష్టం పడితే ఆ కష్టం. ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రోగాలు, ఇంకా ఏది బిడల వల్ల సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సకల విధములైన బాధలంటే ఇంకా అన్ని రకాలైన సమస్యలు, లోకంలో ఉండే కష్టాలన్నీ కూడా. అదవుతుందా? సకల విధాలైన బాధలంటే లోకంలో మనం మానవాళి ఎదుర్కొనే ప్రతి సమస్యలు కూడా ఎవరికి వచ్చాయి? ఆశాకి, తన యొక్క దేశ ప్రజలకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? లోబడిన తత్వాన్ని బట్టి, వీరు మాట వినని పరిస్థితులను బట్టి, దేవుని ప్రేమను మర్చిపోయి లోక ప్రేమలో పడిపోవడాన్ని బట్టి, దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనని వైపు వెళ్ళిపోవడాన్ని బట్టి గద్దించాడు. గద్దింపు కూడా లోబడని తత్వాన్ని బట్టి సకల విధాలైన బాధ. ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి, మరణకరమైన సమస్యలు వచ్చేసాయి, జనాల మీద జనాలు కొట్టుకుంటున్నారు, యుద్ధాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక బాధ అని చెప్పడానికి లేదు. ఒక బాధ అంటే ఆ బాధ పోతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్లో చూస్తుంటే అన్ని రకాలైన బాధలు ఉన్నాయి. ఆ ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులు, ఆ ఇంట్లోనే అనారోగ్య సమస్యలు, ఆ ఇంట్లోనే బిడ్డలు చనిపోతున్నారు, ఆ ఇంట్లోనే అనేకమైన పరిస్థితులు, తెగుళ్ళు వస్తున్నాయి. అన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. వీరు దేవుడిని విసర్జించారు, దేవుడు వీళ్ళని ఏం చేశాడు? విసర్జించాడు. గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి కనుక మనం విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుడు మనల్ని విసర్జిస్తే గనక ఆ రోజున ఆ ప్రజలకి సకల విధాలైన కష్టాలు ఏ విధంగా వచ్చాయో మానవాళి పట్ల కూడా అదే విధమైన కష్టాలు, శ్రమలు మోపబడతాయి. కనుక దేవుడు ఆనాడు చెప్పిన మాటలే నేటి తరానికి చెప్తున్నాడు దేవుడు. ఆనాడు ఆశ, తన యొక్క ప్రజలు ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ అన్నీ బాగున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఈ లోకంలో మనం చూసినప్పుడు మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. వారికి అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. బాగా నిండా మునిగిపోయిన తర్వాత దేవుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఇది మానవుని యొక్క తత్వం కదా, మానవుని యొక్క ఆలోచన విధానం. ఇజ్రాయేలు ప్రజలు, ఆశ కూడా అట్లాగే ప్రవర్తించాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏమని చెప్తున్నాడంటే ధైర్యం వహించండి. 7వ వచనం, మీరు బలహీనులు కాకొద్దు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి కదా.
కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? భయం వస్తుంది. అయ్యో ఈ సమస్య ఎట్లా పోతుంది, ఈ అనారోగ్యం ఎట్లా పోతుంది, ఈ అప్పు ఎట్లా పోతుంది, ఈ బాధ ఎట్లా తీర్చుకోవాలి నేను అని అధైర్యానికి మనం గురైపోతూ ఉంటాం కదా, భయపడిపోతూ ఉంటాం. శిక్షించిన దేవుడే, శ్రమ పెట్టిన దేవుడే ఏమని చెప్తున్నాడు మరలా? భయపడొద్దు, ధైర్యము వహించు. శిక్షించిన దేవుడే ప్రేమిస్తున్నాడు. గద్దించిన దేవుడే మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రమ వచ్చింది, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యం వహించండి, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు, మీ కార్యము సఫలమగును, మీ కార్యము సఫలమగును. మాట ఎవరైతే వారి హృదయాల్లో వారి జీవితాలు అన్వయించుకుంటూ ఉంటారో, దేవుడు ఈ యొక్క సంవత్సర కాలంలో, ఈ యొక్క దినాల్లో, ఈ యొక్క సంవత్సరపు ముగింపు దినాల్లో, వచ్చే సంవత్సరంలో మనకి జీవితాల్లో దేవుడి యొక్క కార్యాలు చేయబోతున్నారు కదా. ఎవరైతే నూతనమైన సంవత్సరంలో 2025లో దేవుని మీద ఆధారపడి ధైర్యం వహించి ఏ కార్యాన్ని అయితే తలపెట్టబోతున్నారో ఆ కార్యము మీ జీవితాల్లో సఫలపరచబడాలంటే దేవుని యొక్క మాట ఏం చేయాలంటే, లోకాన్ని విసర్జించి దేవుని మీద పూర్తిగా ఆనుకుని దేవునికి లోబడండి కదా. ఇల్లు కట్టాలనుకుంటున్నారా, లేదా ఎక్కడికైనా ప్రయత్నాలు చేస్తున్నారా, దేవా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, లేదా ఇంకొకటి భవిష్యత్తులో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ వాక్యము వాగ్దానం, ధైర్యం వహించండి, బలహీనలు కావద్దు, మీ కార్యము ఏదైతే తలపెట్టబోతున్నారో, ఏదైతే ప్రారంభించాలనుకున్నారో ఆ కార్యం ఏమవుతుందంటే సఫలము యేసునామములో అవుతుంది, యేసునామములో అవుతుంది కదా. ఈ కార్యము సఫలపరచబడడానికి గల కారణం ఏంటంటే, 8వ వచనంలో మరలా ప్రవక్త అయిన ఒదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యోధా బెన్యామీనీలు దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొని నా పట్టణంలో నుండి హేయము అయిన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టిరి. చూసారా, ప్రవక్త ప్రవచించాడు కదా. ఈ ప్రవచనము మాటలు ఆశ విన్నప్పుడు, ఏ మాటలు? బలహీనలు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. ఈ మాటలు ప్రవక్త అయిన ఆ యొక్క ప్రవక్త ద్వారా విన్నప్పుడు ఆ మాటలు విని నమ్మి అతడు ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనుల దేశం అంతటి నుండి ఎఫ్రామీను మన్యములో తాను పట్టుకుని పట్టణంలో నుండి హేయమైన విగ్రహములు తీసివేసి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనము తలపెట్టే కార్యము సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? దేవునికి హేయమైన విగ్రహాలన్నింటిని ఏం చేయాలి? తీసివేయాలి. గమనించారా? వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే కొన్ని చేయాలి. మనం ఏం చేయాలి? ఆశ ఏం చేశాడు? హేయమైన విగ్రహాలన్నీ తీసివే. విగ్రహాలంటే ఏదో మట్టితో చేసుకునే విగ్రహాలు కాదు, దేవునికి విరోధమైన కార్యాలు, పాపపు కార్యాలు, ద్వేషమా, కోపమా, ఇంకొకట దేవుడే ఏదైతే మనకి హెచ్చరిక చేశాడో చేయొద్దని, ఇవన్నీ ఏంటి? విగ్రహాలు, హేయమైన విగ్రహాలు. ఈ హేయమైన విగ్రహాలన్నీ ఏం చేయాలి? తీసివేయాలి. హృదయంలో ఉన్న హేయమైన విగ్రహాలు. ఏ వ్యక్తి అయితే హృదయంలో పనిచేస్తున్న హేయమైన విగ్రహాలు తీసివేస్తాడో ఆ వ్యక్తికి ఏం జరుగుతుందంటే, దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానం, ఏ వాగ్దానం అది? ధైర్యం వహించండి, బలహీనలు కావద్దు, మీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది కదా. కార్యం సఫలం అవ్వాలంటే పని చేయాలి. అదే పని అంటే హేయమైన విగ్రహాలని తొలగించి దేవునికి విరోధమైనవన్నిటినీ మనలో నుండి తొలగించి దేవునికి ఏం చేయాలంట? బలిపీఠాన్ని
కట్టాలి. అంటే బలిపీఠం కట్టడం అంటే దేవునికి ధూపము వేయటం, దేవునికి మన జీవితం ద్వారా మన యొక్క జీవితాన్ని ధూపం వేయటం, అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని మన సాక్ష్యాన్ని ఆయనకి చూపించడము. హేయమైన విగ్రహాలు మనలో నుండి తీసిన జీవితాన్ని దేవునికి సమర్పించడం, ఇది బలి అర్పించడం అంటే. బలి అర్పించడం అంటే సో ఈ విధంగా చేసిన తర్వాత 11వ వచనంలో, తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దుల నుండి 700 గొర్రెలు యెహోవాకు బలులుగా అర్పించి, ఇంకేం చేస్తున్నాడు? దేవునికి అర్పణ ఇస్తున్నాడు కదా. మొట్టమొదట హేయమైన విగ్రహాలు అతనికి దేవునికి మధ్యలో ఉన్న పాప క్రియలన్నింటినీ తీసివేశాడు. రెండవదిగా దేవునికి తన జీవితాన్ని బలిగా అర్పించాడు. మూడవదిగా ఏం చేశాడంటే తనకున్న వాటిని దేవునికి సమర్పణ చేస్తున్నాడు, అంటే కానుకలు అర్పిస్తున్నాడు. 14వ వచనం, వారు ఎలుగెత్తి బొబ్బులిడుచు మేళములతో బోరములు నాదములను వేయుధనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసి తన తండ్రి పరిస్థితినంటియు. 18వ వచనం, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారము ఉపకరణలను అతడు తీసుకుని దేవుని మందిరమందుంచెను. దేవుని మందిరం అంటే మార్పుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా. ఒక వ్యక్తిలో నిజమైన మార్పు వచ్చినప్పుడు అతడు దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాడంటే విలువైన దానికోసం ప్రయాసపడుతూ ఉంటాడు. విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు. మార్పు వచ్చింది ఆశా జీవితంలో. ఆశా జీవితంలో మార్పు వచ్చిన తర్వాత విలువ లేనిది ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేస్తున్నాడు. విలువ లేని దాన్ని దేవునికి ఇచ్చేస్తున్నాడు. విలువైన దాన్ని పొందుకుంటున్నాడు. 19వ వచనం, మార్పుకు తగిన ఆశీర్వాదాన్ని ఆశ పొందుకున్నాడు. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 20వ వచనం కదా, 19వ వచనం కదా. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు మరలా ఏం జరగలేదు? మరలా రెట్టింపు ఆశీర్వాదం, అంటే మార్పుకు తగిన ఆశీర్వాదం కదా. మార్పుకు తగిన ఆశీర్వాదం. క్రైస్తవ జీవితంలో మార్పుకు తగిన ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా ఇస్తూ ఉంటాడు. ఎంతగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటామో, ఎంతగా మనలో మార్పు జరుగుతూ ఉంటుందో అంతగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మరలా రెట్టింపు చేస్తూ ఉంటాడు. పోగొట్టుకున్న వాటిని మరలా ఆశగా ఏ విధంగా ఇచ్చాడో మరలా మన యొక్క జీవితాల్లో మన ఏ పని ప్రారంభించినా అది ఫెయిల్ అవుతుంది. ఏ కార్యం మనము ప్రారంభించినా అది అందులో విజయాన్ని చూడట్లేదు, అపజయాన్ని చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే దేవునికి మనము లోబడని తత్వాన్ని బట్టి మనలో అనేకమైన లోక సంబంధమైన హేయమైన పరిస్థితులు, మనం విగ్రహ సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఉండడానికి బట్టి ఎప్పుడైతే మరలా వాటిని మనం తొలగించుకుంటామో, ఎప్పుడైతే మరలా మన నూతనమైన మార్పు, నూతనమైన క్రియలు దేవుడికి మనం విలువలేని వాటిని అన్నింటినీ మనం తొలగించి ఇచ్చివేసి విలువైన దాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటూ ఉంటామో ఆశా జీవితంలో మరలా 35వ సంవత్సరం వరకు కదా, 35వ సంవత్సరం వరకు అది ఏం లేదు. మళ్ళీ శ్రమలు అనేవి లేవు, యుద్ధాలు అంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య యుద్ధాలు లేవు, కుటుంబాల్లో యుద్ధాలు లేవు, ఇంకా ఏ యుద్ధమైనా సరే అతనికి లేదు. ఇది ఆశా జీవితంలో రెండవ పార్ట్.